రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ తెలంగాణ ఆంధ్ర మహిళా చైర్పర్సన్ కండువల్లి లక్ష్మి తీవ్రంగా ఖండించారు. ఏం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండల నాగేంద్రపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబ వివాదంపై ఆమె గోకవరం పోలీస్ స్టేషన్ కు వచ్చి కుటుంబ వివాదంలో తన కుటుంబ సభ్యులే మహిళపై దాడి చేశారని ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. మహిళలకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొనడం జరిగిందని తెలిపారు. ఆమెకు న్యాయం చేయాలని గోకవరం పోలీస్ స్టేషన్ వచ్చి పోలీసులను కోరడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు. మహిళా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. మా అమ్మాయి కోమలో ఉన్నదని సోమవారం తీసుకెళ్తే నేను మధ్యాహ్నం 12 దీవిట్టామండి. దేవుడిని పాపానికి మా అమ్మాయిని చిత కొట్టేసి అత్తగారు మామగారు కలిపి కొట్టేసి సావ చిత కొట్టేయారండి. కొత్త కొడుకు మీద తన్నెత్తే 2 కుట్లు తెగిపోయి బ్లీడింగ్ అయిపోయిందండి. తలంతా బొప్పులు వచ్చేసి పిట్స్ వచ్చేసి పడిపోయి ఉన్నదండి. ఎలా పడితే అలా ఉంది అయ్యా. ఇంత దారుణం, చాలా దారుణంగా హింసిస్తున్నారండి మా అమ్మాయిని. ఇలాంటి దారుణం ఏ అమ్మాయికి రాకూడదని మీ అందరికీ నా విన్నపం చేసుకుంటున్నానండి. మా అమ్మాయి కాపురం చక్కబెట్టాలని మీరు అందరూ ఆశీస్సులతో సెలవండి. అయింది మా అమ్మాయి ఏడుతూ వాళ్ళు కొడతాం బాబోయ్ బాబోయ్ అంటే చాలా దారుణంగా తిట్టారండి. లంచ్గానే అలా ఇలాగా అన్నీ కూడా తిట్టారండి. నీకు ఎవడున్నాడో ఆడే అన్నారండి. ఏమీ లేకపోయినా సరే వాళ్ళు బ్రేక్ ఇన్స్టాల్ గేమ్లో ఆయనదే సెల్లండి, మా అల్లుడిదేనండి. మా అమ్మాయికి కూడా సెల్లలేదండి. అయినా కానీ మా అమ్మాయిని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కట్టి ఏమీ ఇష్టం లేకండి వాళ్ళ మేనమామ కూతురిని పెళ్లి చేసుకుందామని ఇష్టంతో అలా చేస్తున్నారండి. మా అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నారండి అని చెప్పి మేము అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. మా అమ్మాయికి న్యాయం జరగాలి సార్ అని కోరుకున్నామండి. మా అమ్మాయి కాపురం ఇలాంటి ఎవరు ఏ అమ్మాయిని చేసుకున్నా ఇలా జరగకూడదండి. మా అమ్మాయి భర్తే కావాలి, నా పిల్లకి తండ్రి కావాలని ఎడతం వల్లే నిన్న తీసుకొచ్చానండి. మా మనవరాలు నాన్న అంటుంటే నాకు ఏడుపు వచ్చి సరేనమ్మా వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్దాం ఏమంటారు అని చెప్తే మేము కోర్టులో చూసుకుంటా ఉన్నాం కదా, మీరు ఎందుకు వచ్చారు అన్నారండి. అయినా కాదమ్మా దుర్గబాబు, ఇది మీ అమ్మాయి నాన్న అంటే మాకు ఏదోలాగా అనిపించి తీసుకొచ్చాం. ఒకసారి చూడమ్మా ఎత్తుకోమంటే ఎత్తుకోనని తాళం వేస్తారు. మా అమ్మాయి అయితే ఇక్కడ ఉంటానని చెప్తే వాళ్ళ అత్తగారు మామగారు కలిపి చుట్టట్టుకు లాగేసి ఒకరు కుమ్మేశారండి. భర్త ఏమో తన్నేత్తం, మామయ్య గారు ఏమో జుట్టెట్లు లాగేయడం, మొత్తం ముగ్గురు చాలా హింసించేసి మా అమ్మాయిని కోమలోకి వెళ్ళిపోయేలాగా కుట్టేశారండి. మాకు ఫోన్ చేసిందండి మా అమ్మాయి, వీడియో కాల్ కూడా పెట్టి అమ్మ వచ్చేస్తున్నాం అమ్మ నువ్వు వేడకమ్మా అని చెప్పానండి. గోకారం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా ఇన్ఫార్మ్ చేస్తే 102కి ఫోన్ చేస్తే ఏమన్నా వచ్చారండి. వచ్చి పాపని అక్కడ తీసుకొచ్చారండి. కోమలోకి వెళ్ళిపోయిందండి. చూసి ఎస్సీ గారు ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించండి అయ్యా అని చెప్పారండి. అయ్యా అందరికీ నమస్కారం అయ్యా. మా అమ్మాయిని ఇలాగ ఎర్లంకిపల్లి గ్రామం చేసామండి. నరేంద్రపురం అండి, అది డేగల గంగాధర్ అండి. మా ఆవిడ పేరు వరలక్ష్మి అండి. మా అమ్మాయి పేరు డేగల హర్షిత లక్ష్మీదేవి అండి. ప్రగడ నాగేంద్రబాబు వచ్చి మా అమ్మాయిని చూసి మా అమ్మాయిని పెళ్లి చేయమని పదే సార్లు వచ్చి అడిగడంతో మా అమ్మాయి 16వ సంవత్సరం అని చేయనన్నానండి. చేయనంటేనేమో మా అయ్యంకుడు పర్లేదు, మన కాపుల్లో చిన్న వయసులోనే చేసేసుకుంటాం, మేము బాగా చూసుకుంటాం, మా అమ్మాయిలా చూసుకుంటాం అని చెప్పి 30 లక్షలు క్యాష్ తీసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి పుట్టిందని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయారు. భర్త కూడా సంతకం పెట్టకుండా వెళ్ళిపోయాడు. పాపకి బ్లడ్ కూడా అవసరమైనా కూడా ఇవ్వకుండా ఏరో వ్యక్తి వచ్చి ఇచ్చాడు తప్ప తన భర్త కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. 9 నెలలను తీసుకెళ్ళి 10 రోజులు ఉన్నాక మా అమ్మాయిని వేరే వాడితో అక్రమ సంబంధం ఉందని ఇన్స్టాగ్రామ్లో ఎవరితో ట్రాప్ చేసి ఫోను పెట్టాడు. అయ్యా మా అమ్మాయిని చాలా దారుణంగా హింసించాడు. కోర్టుకి ఎత్తనేమో నీకు ఏమీ చెల్లదన్నాడండి. లాయర్ గారు ఏమో చెల్లదన్నాడండి. విడాకులు ఇవ్వరమ్మా, నీకు కాపురం వస్తుందమ్మా, కంగారు పడకమ్మా అంటే పాప ఏమో నాన్న అని ఎడుతుంటే నిన్న సోమవారం 8వ తారీఖు మంది అయితే నేను మాట్లాడి మాటను బట్టో లేకపోతే మహిళలకు జరుగుతున్న అన్యాయంపై నేను చెప్పిన దాన్ని బట్టో వాళ్ళ వెంటనే మేము ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నాము, అమ్మో చట్టంలో కూడా ఇలాంటివి ఉన్నాయా అని భయభ్రాంతులు గురయ్యి వారు సరి చేసుకుంటున్నారు. కానీ కొంతమంది దుర్మార్గులు ఇంకా వాళ్ళ లోకానుసారంగా జీవించి వాళ్ళ మైండ్ సెట్ని వేరే విధంగా తీసుకొని చట్టాన్ని వారి పరిధిలోకి తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మానవ మృగాలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారికి చట్టపరంగా శిక్షించాలి. శిక్షిస్తే మళ్ళీ ఏ అమ్మాయికి కూడా ఇలా జరగదని హెచ్చరిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కండవల్లి లక్ష్మి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను.
నాకు రాత్రి 12 గంటలకి ఫోన్ చేసి ఇలాగ మా అమ్మాయిని కొట్టేశారండి, మేడం గారు మీరు ఎక్కడున్నా మా అమ్మాయి దగ్గరికి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తున్నాం రావాలని ఫోన్ చేశారండి పాప తండ్రి గారు గంగాధర్ గారు. వెంటనే నేను 12 గంటలకి హుటాహుటిని బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి అప్పుడే దిశ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు పాపని అని చెప్పగానే నేను వెంటనే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ వెంటనే కానిస్టేబుల్ గారు రెస్పాండ్ అయ్యి, అమ్మాయి గారు కూడా అక్కడ లేడీ కానిస్టేబుల్ కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయికి కిందని బ్లీడింగ్ అవ్వడం, తర్వాత భయంకరమైన దెబ్బలండి, ఒళ్ళంతా తలలోనేమో పెద్ద పెద్ద బొప్పులతో ఉండి వామిటింగ్స్ అవుతున్నాయి. అమ్మో ఏదో ప్రమాదం పొంచుందని ముందర అర్జెంటుగా మీరు హాస్పిటల్కి తీసుకున్నాడండి అని అక్కడ అమ్మాయితో ఎమ్మటనే స్టేట్మెంట్ తీసుకొని హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. వెంటనే ఎమ్మెల్సీ కట్టి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎమ్మెల్సీ పంపించడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఉదయం మళ్ళీ నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. వెళితే అమ్మాయి పరిస్థితి అయితే చాలా కండిషన్ సీరియస్గా ఉంది. నేను అడిగాను అమ్మాయి ఏంటి పరిస్థితి, ఏమైందిరా, ఏం జరిగిందని ప్రశ్నించాను. అయితే అమ్మాయి ఒకటే చెప్పిందండి, నాకు చిన్న వయసు అయినా నా తల్లిదండ్రులు ఒప్పించి నన్ను వివాహం జరిగించారండి. వివాహం జరిగిస్తే వాళ్ళు ముందర ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు. కట్న కానుకలు అన్నీ ముట్టిన తర్వాత నేను ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నాకు 9వ నెల హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత నాకు అమ్మాయి అని చెప్పారు. అమ్మాయి అని చెప్పగానే వాళ్ళు దేనికి స్పందించకుండా వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేసి అత్తగారు మాంగారు నా భర్త హింసలు గురి చేస్తున్నారని అమ్మాయి చెప్పడం, బాధితురాలు చెప్పడం జరిగింది. ఇంకా ఏమైందో చెప్పమంటే ఒక ఇన్స్టాగ్రామ్లో నాకు సెల్ ఫోన్ నేను వాడినండి, నాకు సెల్ ఫోన్ ఇవ్వడం, ఇన్స్టాగ్రామ్లో తనే డైరెక్ట్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి నాకు హాయ్ అని పంపించి నా ఎవడే నీకు ఇది పంపించాడని నన్ను టార్గెట్ చేసి నేను సెల్ వాడకపోయినా నన్ను ఇబ్బందికరంగా చిత్రహింసలు గురి చేస్తూ నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు నా భర్త అని చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకో మరి ఇలాంటి ఎందుకు క్రియేట్ చేస్తున్నాడో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఒక మహిళా చైర్మన్గా నేను ఖండించేది ఏంటంటే ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదు. సమాజం ఎలాగున్నదంటే ముందరేమో పెళ్లి చేసుకొని కట్న కానుకలు అన్నీ సమృద్ధిగా ముట్టిన తర్వాత అమ్మాయిని టార్గెట్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అది చాలా తప్పుగా ఖండిస్తున్నాను. ఎందుకంటే వెనకాల తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. నిజంగా ఆ అమ్మాయి చనిపోతే రాత్రి మీరు కొట్టారు, ఇంటికి చిన్న బిడ్డ తండ్రి కావాలని అడిగింది, తండ్రి కావాలంటున్నారని తీసుకెళ్ళి ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి చూపించింది. సర్లే నేను ఇక్కడ ఉంటాను, నా భర్త మనసు మారుతుందని అమ్మాయి ఇంకా ఏదో మూల ప్రేమ ఉండి మాట్లాడుతుంటే మీరు మళ్ళీ అమ్మాయిని దౌర్జన్యంగా తలుపులేసేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి చావు బ్రతుకుల మధ్యన వదిలేస్తే తల్లిదండ్రులకు ఫోన్ చేసుకొని 112 కాల్కి ఏదో ఓపుకు తెచ్చుకొని ఫోన్ చేస్తే పోలీసు వారు వెళ్ళడం, తల్లిదండ్రులు వెళ్ళడం జరిగిందండి. లేకపోతే అమ్మాయి చనిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి, వీడికి ఇది కాకపోతే ఇంకొకటి పెళ్లి చేసుకుంటుంది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, అలాంటి కూతురు తన తల్లిదండ్రులకు వస్తుందని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు వెంటనే మేము గోకవరం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఎస్సీ గారు కూడా మేడం గారు మేము పరిశీలించామండి, అమ్మాయి దగ్గరకు పొద్దున్న వెళ్ళామని చెప్పారు. సార్ కూడా ఎమ్మెల్సీ ప్రకారంగా మేము కేసు కడుతున్నామని చెప్పారండి. కానీ ఇది ఎంతటి తాగదు, త్వరలోనే ఇది హోమ్ మినిస్టర్ అనితా మేడం గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మహిళా కమిషన్కి కూడా మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము హ్యూమన్ రైట్స్ మహిళా సంఘాలన్నీ కూడా త్వరలో దీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎదురుకొస్తున్నామండి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇప్పటికి కూడా నాకు భర్తే ముఖ్యమంటుంది. ఎందుకంటే భర్తే ముఖ్యమన్నప్పుడు పెళ్లి చేసుకున్నవాడు ఎవడైనా సరే భార్యని గారాభంగా చూసుకోవాలి తప్ప ఇలాంటి మోజు తీరిపోయిన తర్వాత ఒకలాగా, మోజున తర్వాత ఒకలాగా చూడడం మంచిది కాదు. చట్టం పని చట్టం చేసుకుంటే ఇప్పుడు ఎలాగున్నదంటే డిపార్ట్మెంట్ వారు ఏమన్నా భయం చెప్పడానికి ప్రయత్నం చేస్తే అదే మళ్ళీ ఏదో ఒక లాయర్ని పెట్టుకొని మమ్మల్ని కొట్టారండి, మమ్మల్ని బెదిరించారని మళ్ళీ సుప్రీంకోర్టుని అలాగ ఆశ్రయించి చట్టాన్ని వారి పరిధిలోకి తీసుకొని భయభక్తులు లేకుండా జరగడం జరుగుతుంది. దయతో అధికారం ఉన్నప్పటికీ కూడా చట్టం పని చట్టం చేసుకోవాలి. ఎక్కడ ఏ ఆడపిల్లకి అన్యాయం ఏదో ఒక భయం ఉంటే ఖచ్చితంగా చాలా కాపురాలు చక్కదిద్దుతాయని ఒక మహిళా చైర్మన్గా తెలియజేసుకుంటూ ఈ అమ్మాయి పక్షంగా ఖచ్చితంగా నా వంతు కృషి చేసి న్యాయం జరిగేటట్టు కృషి చేస్తాను.